అస్సలాముఅలైకుం, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్ రిక్వెస్ట్ చేయడం వల్ల నేను వీడియోని తెలుగులో చేస్తున్నాను. ఇక్కడ నేను తహారీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావలసినవి టమాటోస్, ఆనియన్స్, రైస్, 1 kg చికెన్ తీసుకున్నాను, 1 kg రైస్ తీసుకున్నాను. నేను చికెన్ని బాగా కడిగేసి దానిలో సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పేస్ట్, టర్మరిక్ పౌడర్ని వేసాను, రెడ్ చిల్లీ పౌడర్ సారీ. తర్వాత నేను దాన్ని కొంచెం సేపు సైడ్కి పెట్టేసి 5 ఆనియన్స్ని నేను కట్ చేసి కుక్కర్లో నేను ఫ్రై చేశాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తర్వాత నేను దానిలో ఈ చికెన్ని దానిలో వేసి ఫ్రై చేశాను. మరో సైడ్ నేను ఒక గిన్నెలో ఆయిల్ వేసి కొన్ని ఆనియన్స్ని దానిలో వేసాను బగారన్నం కోసానికి, ఫ్రైడ్ రైస్ కోసానికి. తర్వాత నేను ఇక్కడ చికెన్లో నేను టమాటోస్ కట్ చేసి దానిలో దీనికి టమాటోస్ బాగా పడతాయండి. మినిమం 10 to 15 టమాటోస్ నేను తీసుకున్నాను చికెన్లో వేయడానికి. ఎందుకంటే మనకి రైస్లో ఉండాలి కాబట్టి టమాటోస్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత నేను దీనిలో దీన్ని బాగా మిక్స్ చేశాను, ఫ్రై చేశాను బాగా. ఇంకో విజిల్ తీసుకున్నాను. తర్వాత దీనిలో నేను మెంతం కూరని, తర్వాత కొత్తిమీర, పుదీనా నేను దానిలో వేసాను. తర్వాత దాన్ని నేను నిమ్మకాయ కూడా నేను ఇక్కడ 2 నిమ్మకాయలు వేసాను చికెన్, ఎందుకంటే మళ్ళీ రైస్లో వెళ్ళిన తర్వాత అది ముక్కలు కాకూడదని. 2 లెమన్స్ని నేను దాంట్లో వేసాను. ఇక్కడ నేను ఫ్రైడ్ రైస్ కోసానికి ఆయిల్లో ఆనియన్స్ వేసి, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, తగినంత ఉప్పు, తర్వాత లవంగ్, ఇలాచీ, షాజీరా, దాల్చిన చెక్క వేసాను. దీన్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత దీనిలో నేను వాటర్ తీసుకున్నాను. ఇక్కడ మనకు చికెన్లో వాటర్ ఉంది కాబట్టి రైస్లో నేను 4 cups రైస్ తీసుకున్నందుకు 4 cupsకి మ్యాక్సిమం మనకు 8 cups వాటర్ పడుతుంది. కాకపోతే మనకి ఇక్కడ చికెన్లో వాటర్ ఉన్నందుకు నేను ఇక్కడ 1.5 cup వాటర్ని తగ్గించేసాను రైస్లో. తర్వాత దీన్ని బాగా ఉడికిన తర్వాత నేను దీనిలో రైస్ వేసాను. ఇటు సైడ్ నేను పెరుగు కూడా తీసుకుంటున్నాను. కొంచెం పెరుగు వేసుకోవాలి, ఒక 1/4 కిలో అంతా. తర్వాత రైస్ని మంచిగా 75% ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ తయారు చేసుకున్న ఈ చికెన్ని ఈ రైస్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్యాన్ పెట్టేసి ఒక 5 to 10 minutes మనం దమ్ చేసినట్లయితే గరంగా తినడానికి రెడీగా ఉన్న తహరీ చూడొచ్చు మీరు. చాలా ఎక్సలెంట్ ఫ్లేవర్ ఉంటుంది దీనిది. ప్లీజ్ ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇంత టేస్టీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. అల్లా హఫీజ్, నమస్తే.